శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు మిమ్మల్ని మీ సంఘమును దేవుడి యొక్క అభివృద్ధి పరిచి విస్తరణలో తీసుకొచ్చి అనేకులకు దీవెనకరంగా ఉంచాలని ఆశపడుతూ ఉంటున్నాను. సాధారణంగా మనం పిల్లలను స్కూల్కి పంపిస్తుంటాం కదా. స్కూల్కి పంపిస్తున్నప్పుడు టీచర్లు పిల్లల్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో బోధన చేస్తూ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎందుకు వేస్తుంటారంటే వారికి చెప్పింది అర్థమైందా లేదా తెలుసుకోవడానికి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలాగే ఒక టీచర్ స్టూడెంట్స్ ఒక ప్రశ్న అడిగింది. ఏంటా ప్రశ్న అంటే, అసంకల్పిత ప్రతీకార చర్య అంటే ఏంటి అని అడిగింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటో చెప్పండి. అసంకల్పిత ప్రతీకార చర్య. ఎవరికైనా టీచింగ్ జాబ్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు బ్రదర్ ఉన్నారు? నారాయణ స్కూల్, నారాయణ కాలేజ్. అసంకల్పిత ప్రతీకార చర్య ఎవరైనా చెప్పగలుగుతారా? టీచర్ అడిగితే పిల్లలు మీలాగే మొక్కలు పెట్టుకున్నారు. టీచర్కి తెలియదా దాని అర్థం ఏంటో? తెలుసు టీచర్కి, కానీ వారికి అర్థమైందో లేదో తెలుసుకోవాలని టీచర్ అడిగే ప్రయత్నం చేయాలి. సో మీకు తెలుసా అర్థమేంటో అంటే, అసంకల్పిత ప్రతీకార చర్య అంటే అర్థం ఏంటంటే మన ప్రమేయం లేకుండా జరిగే చర్యలు. అర్థమైంది మీకు? అంటే మనకు ప్రమేయం లేకుండా, అసలు మనకి ఏం తెలియకుండా జరిగే చర్యలు. ఉదాహరణకి నిమ్మకాయ ఎవరైనా తింటుంటే మీకు నోరు ఎలా ఉంటుంది కదా. తర్వాత ఐరన్ చేస్తున్నారు అనుకోండి, ఐరన్ బాక్స్ కి కూడా చెయ్యి తగిలితే మనకు తెలియకుండానే చెయ్యి లాగేసుకుంటాం. దాన్నే అసంకల్పిత ప్రతీకార చర్య అంటాం. అంటే మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే కొన్ని జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడో చింతపండు తింటే మన నోరుకి ఏమొస్తుంటాయి? వాటర్ వస్తుంటాయి. సో ఇవన్నీ మనకి తెలియకుండా జరిగే, మన ప్రమేయం లేకుండా జరిగే. సో టీచర్కి తెలిసి అడిగింది, తెలియక అడగలేదు. ఎందుకంటే స్టూడెంట్కి ఎంతవరకు అర్థమైందని తెలుసుకోవడానికి అడిగింది. దేవుడు కూడా మనల్ని చాలాసార్లు ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఆయనకు తెలియదా అంటే ఆయనకు తెలుసు, కానీ మనకి తెలుసో లేదో అని ఆయన ప్రశ్నలు వేస్తుంటాడు. ప్రశ్న అనేది మన కర్తవ్యాన్ని, బాధ్యతను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రశ్నించడం మంచిదే. మనకు కూడా మీ ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు కదా. ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను. ఈరోజు ఆయన ప్రశ్నించలేకపోతున్నాడు. ప్రశ్నించడం మంచిదే, కానీ ప్రశ్న విమర్శగా మారితే విమర్శలో నుంచి ఏమొస్తుందంటే ద్వేషం వస్తుంది. ద్వేషంలో నుంచి బూతులు వస్తాయి. బూతుల్లో నుంచి ఇంకా రకరకాల పరిస్థితులు ఎదురవుతుంటాయి. కనుక ప్రశ్నించడం మంచిదే, కానీ ప్రశ్న విమర్శగా మారకూడదు. సో యేసుక్రీస్తు మన ప్రభువు కూడా, దేవుడు కూడా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ఎందుకు ప్రశ్నించాలి అంటే, మన బాధ్యతలు గుర్తు చేస్తానికి, మనం ఎక్కడున్నామో గుర్తు చేస్తానికి దేవుడు కొన్నిసార్లు ప్రశ్నించడం జరుగుతూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా మానవుడిని దేవుడు ప్రశ్నించాడు. చెప్పండి, మానవుడిని దేవుడు ప్రశ్నించాడు. ఎక్కడ ప్రశ్నించాడు? ఏదైనా తోటలో ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు? ఆదామా, నీవెక్కడ ఉన్నావు? అప్పుడు ఆదామే, దేవుడికి తెలియదా ఆదాం ఎక్కడున్నాడు? తెలుసు. అయినా దేవుడు తనని ప్రశ్నించాడు. ఎందుకంటే ఆదాముకు అర్థం కావాలి తాను ఎక్కడున్నాడో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి, ఆయనకు అర్థం కావడానికి దేవుడు ఆదామును ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఈ రోజున దేవుని బిడ్డలారా, మొట్టమొదటిసారిగా దేవుడు అడిగిన ప్రశ్న, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో కనబడుతుంది. దేవుడు ఏదైనా తోటలకు వచ్చాడు. ఏదైనా తోటలు ఎంతమంది ఉన్నారు? ఏదైనా తోటలు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2 3 కరెక్ట్గా చెప్పండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. 3. ఎవరో చెప్పింది 3 అని చేయలేము.
ముగ్గురు ఉన్నారు, నిజమే, ఇద్దరు కాదు. ఎవరో ముగ్గురు? సాతానుతో కలిపి ముగ్గురే. వాడు చిన్నపిల్లడు ఉన్నాడు కానీ మనకి లేకపోయా. ఆ ముగ్గురు ఏదైనా తోటలో ఉన్నారు. అసలు ఏమైందంటే అవ్వ పండు తినేసింది. అవేం చేసిందట? పండు తినేసింది. తినకూడని పండు తినేసింది. తినేసి ఎక్కడికి వచ్చింది? ఆదాము దగ్గరకు వచ్చి ఆదాము ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆదాము తినకూడదు, ఆయన కూడా ఎందుకు తినాలని అడగొచ్చు, కానీ అడగకుండా ఆయన తినేశాడు. తినేసి ఇప్పుడు తినగానే ఏం జరిగింది? అక్కడ ఏం జరిగింది? వాళ్ళు దిగంబరులు అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. వారి మహిమ వారిని వెడలి వెళ్ళిపోయింది. వివస్త్రులుగా మారిపోయారు. సిగ్గొచ్చింది వారికి. వచ్చిన వెంటనే అతను ఏం చేశాడంటే అతను వెళ్ళి చెట్టు చాటున దాక్కున్నాడు. ఏదైనా తోటలో జంతువులకి, పశువులకి అందరికీ పేర్లు ఎవరు పెట్టారు? ఆదాము పెట్టారు. ఆదాము అవ్వలకి దేవుడు, ఆదాము పేరు ఎవరు పెట్టారు? దేవుడు పెట్టారు. సో ఆదాముకి దేవుడు పేరు పెట్టాడు. ఇప్పుడు పండు తినొద్దని దేవుడు ఆదాముకి చెప్పాడా, అవ్వకు చెప్పాడా? ఆదాముకి చెప్పాడు. సో దేవుడు ఏం చెప్పాడు, ఎంత చెప్పాడు ఆదాముకు తెలుసు. కానీ ఇక్కడ కొత్త స్వరం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. అవ్వకి అంతా చెప్పేశాడు దేవుడు, ఈ పండు తినొద్దన్నాడు అని అవ్వకి ఆదాము చెప్పేశాడు. కానీ కొత్త స్వరము, పాము స్వరము, సాతాను స్వరము అక్కడ కొత్తగా వినపడుతున్నప్పుడు అవేం చేయాలి? భర్త వద్దన్నాడు కాబట్టి ఏమనాలి? వద్దు అనాలి. కానీ నేటి దినాల్లో భర్త ఎస్ అంటే భార్యను అంటున్నాడు. తిను అని చెప్తే తినేసింది. తిని ఏం చేసిందంటే భర్త తీసుకొచ్చి ఇచ్చింది. తిని ముందు ముడుచుకొని కామ్గా ఉండొచ్చుగా, లేదు, వచ్చి భర్త తినవు పాపం. అంటే డాన్సర్ పెడితే తిన్నాడు. ఫస్ట్ వద్దని ఉండొచ్చు పాపం ఆదాం. కానీ ముందు ముడుచుకొని అలిగి మాట్లాడాలి, వేయాలి, కూరగాయలు ఉండాలి, నీకు పరిసర చెయ్య అని ఏదేదో చెప్పి ఉంటే తిని ఉండొచ్చు పాపం ఆదాం. తినేశాడు. అది తిని ఇప్పుడు అది నిషిద్ధమైన ఫలం అని తెలుసు, తినకూడదని తెలుసు, తింటే ఆత్మీయంగా చనిపోతారని తెలుసు. తింటే అవ్వ తనకి దూరం అవుతుందని, తినకపోతే అవ్వ తనకి దూరం అవుతుందని తెలుసు. అర్థమైందా? ఆదాన్ని ఎందుకు తిన్నాడు తెలుసా? తినకూడదని తెలుసు, అయినా తిన్నాడు. ఎందుకు తెలుసా? ఇప్పుడు తినకపోతే అవ్వ తినేసింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? దేవుడికి తెలుస్తుంది. దేవుడు ఏం చేస్తాడు? అవ్వను ఏదైనా తోటల నుంచి బయటికి వెళ్ళివేస్తాడు. ఇప్పుడు ఇద్దరు విడిపోతారా? లేదా? ఆదాము లోపల ఉంటాడు, అవ్వ బయటికి వెళ్తుంది. ఇప్పుడు వీడు ఎందుకు తిన్నాడు అని అంటే, ఇప్పుడు అవ్వ ఎవరు? నాలో సగం అన్నాడు కదా, నాలో సగభాగం కదా. ఇప్పుడు నేను తినకపోతే ఆవిడ వెలివేయబడుతూ ఉంటుంది కనుక మేము విడిపోతాము. కనుక నేను కూడా తిన్న నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము నాలో నుండి తీయబడింది కాబట్టి నారి అనబడుతుంది. ఆ నారి కోసము నరుడు ఏం చేశాడు తెలుసా? త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోతే ఇద్దరం పోతాం అని భార్య కోసం త్యాగం చేశాడు భర్త ఆదాము. ఇప్పుడు ఆదాము తినలేదు అనుకుందాం, అవ్వ తిన్నది. ఇప్పుడు దేవుడు వస్తాడు, అవ్వ పాపం చేసింది, ఆదాము పాపం చేయలేదు. ఏం చేస్తాడు? ఇద్దరిని వేరు చేస్తాడు. సో భార్యను ప్రేమించాడు కాబట్టి భార్య కోసం పండు తిన్నాడు. ఏదో చాలా మంది భర్తలు భార్యని ప్రేమించలేని పరిస్థితి. ఆదాము మనం చూస్తే ఆదాము దేవునితో దూరం అవడానికి కూడా ఇష్టపడ్డాడు, కానీ భార్యను ప్రేమించాడు. అదొక వైపు వేరే సబ్జెక్ట్ లో తను చేసిన తప్పే. కానీ ఈ సబ్జెక్ట్ లో మనం ఆలోచన చేస్తే, భార్యను ప్రేమించే సబ్జెక్ట్ లో మనం ఆలోచన చేస్తే, భార్యతో దూరం అవ్వడానికి ఇష్టపడలేదు. పాపమన్నా చేశాడు, తినొద్దన్న పండన్నా తిన్నాడు, కానీ భార్య నుంచి దూరం కాలేదు. అంతగా భార్యను ప్రేమించాడు, త్యాగం చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా అదే చేశాడు. భార్య అంటే ఎవరు? వధువు సంఘం మనమే.
ఇప్పుడు మనం ఎక్కడ దూరం అయిపోతామో అని పాపం చేసిన మనము నిత్య నరకానికి వెళ్తాం, దేవునికి దూరం అయిపోతున్నాం కనుక తండ్రికి దూరం అయిపోతున్న మనల్ని కలపడానికి ఆయన ఏం చేశాడంటే మన పాపములను ఆయన మీద వేసుకొని ఆయన ఏ పాపం ఎరుగని యేసయ్య పాపిగా మారి తండ్రికి దూరం అయిపోయాడు. వధు సంఘమైన ఈ భార్యను పోగొట్టుకోవడము దేవునికి యేసు ప్రభుకి ఇష్టం లేక ఆయన రక్తాన్ని కాచి మన పాపములను భుజాల మీద వేసుకొని దేవునికి దూరం అయిపోయి మన కొరకు ఆయన త్యాగం చేసి మనల్ని పోగొట్టుకోకూడదని మనం ఆయనతో కూడా ఉండాలని ఆయన శిలువపై మరణం పొంది పాప క్షమాపణ నిమిత్తము ఆయన రక్తాన్ని చెందించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హవ్వ, నువ్వు నేను ఆదాముకు తెలుసు, కానీ భార్య కోసము ఆయన వెల చెల్లించాడు. మన ప్రభు కూడా అదే చేశాడు. ఆదాముకి ఇష్టం లేకపోయినా భార్య కోసం తిన్నాడు. ఆదాము చేతిలో పండు, ప్రభు చేతిలో గిన్నె. ఆదాము చేతిలో ఏమిటి? పండు, ప్రభు చేతిలో గిన్నె. ఇద్దరికి ఇష్టం లేదు తినడం, ఇద్దరికి ఇష్టం లేదు. ఆయన తినడం ఇష్టం లేదు, ఈయన గిన్నె పాత్రలోనిది త్రాగడం ఇష్టం లేదు. కానీ ఇద్దరు భార్యల కోసమే చేశాడు. ఆయనేమో తన భార్య అమ్మ కోసం చేశాడు, తన వధువు సంఘమైన సంఘము కోసం అనగా మన కోసం ఇష్టం లేని గిన్నె, తండ్రి నీ చిత్తమైతే గిన్నెను తొలగించు అన్నాడు. ఎంత వేదన! ఆయన ఇష్టం లేకుండా ఆ పాత్రను అనగా ఆ కల్వరి సిలువను, ఆ పాప భారమును ఆయన మోయడానికి ఇష్టపడ్డాడు. ఇద్దరు భార్యల కోసం త్యాగం చేశారు. ఇప్పుడు చెప్పండి, పండు తినాలా వద్దా? ఆదాము ఇదంతా స్టోరీ చెప్పిన తర్వాత మీకు అర్థం కాలేదా? పండు తినాలా వద్దా? తినడం కరెక్టేనా? ఈ లెక్క ప్రకారం చూస్తే తినడం కరెక్టే. ఈ సాదృశ్యంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ పాత్ర తీసుకోవడము, శిలువ మరణం పొందడము కరెక్టే. ఎందుకంటే మనల్ని ఆయన కాపాడాలి, మనల్ని ఆయన రక్షించాలి. కానీ దేవుని బిడ్డలారా, ఈ రోజున అట్టి వారి అలాగా పాపం చేసిన తర్వాత ఆదామును దేవుడు దిగి వచ్చి అడిగిన ప్రశ్న ఏంటంటే, నీవు ఎక్కడ ఉన్నావు ఆదామా? నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే చిన్న చాటున అక్కడ ఎందుకున్నావు అంటే, నీకు దిగంబరిని. నీకు దిగంబరి అని ఎవరు చెప్పారు అని అంటే, పండు తిన్నాను నాకు అర్థమైంది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మీయ స్థితిలో మనం ఎక్కడున్నాము, ఎక్కడ ఉండాల్సిన వారము ఎక్కడ ఉంటున్నాము ఒకసారి ఆలోచించాలి. మందిరం ప్రారంభించబడి లేకపోతే మీరు రక్షణలోకి వచ్చిన తర్వాత మీ జర్నీ ఎలాగ ప్రారంభించారు? ఎక్కడ ఉన్నారు? అదే ప్రార్థన లేని స్థితిలో ఉన్నారా? పాటలు పాడలేని స్థితిలో ఉన్నారా? మొదటి రోజు వచ్చి ఎలా ఉన్నారో అలాగనే ఉన్నారా? ఎలాగ ప్రారంభించారో అలాగనే ఉన్నారా? ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారా? ఎదుగుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. మీ ఆత్మీయ స్థితి ఎక్కడ ఉంది? దేవుడు ఎక్కడ ఉంచాడు? మీరు ఎక్కడ ఉన్నారు? కొంతమంది దేవుని వరములు కలిగిన వారు ఉంటారు, దేవుడు అభిషేకం పొందుకున్న వారు ఉంటారు, దేవుని కృప చేత ఆ అభిషేకం పొందుకొని దేవుని చేత వాడబడుతున్న వారు ఉన్నారు. కానీ అతి వారు అక్కడ ఉండాల్సిన స్థాయిలో లేకుండా తక్కువ స్థాయిలో ఉండడము దేవుడు చూస్తూ ఉంటున్నాడు, గమనిస్తూ ఉంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ఆత్మీయ స్థితి ఎక్కడ ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. సంవత్సరాలు జరుగుతూ ఉంటుండగా సంఘముతో పాటు మనం కూడా అభివృద్ధి చెందాలి, విస్తరించబడాలి, మనం కూడా దేవుణ్ణిలో వాడబడాలి, ఆ స్థాయికి రావాలి. ఉన్న స్థాయిలోనే మనం ఉండకూడదు. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ ఉండకూడదు, నువ్వు ఎదగాలి. దేవుడు ఎక్కడ పెట్టాడో అక్కడ ఉండాలి. నేను దేవుడు కోయల్లో పెట్టాడా, కోయల్లో ఉండు. ప్రార్థన గుంపులో పెట్టాడా, ప్రార్థన గుంపులో ఉండు. ఆత్మీయ స్థితిలో ఆరాధించే ఆ స్థాయిలో పెట్టాడా, ఒక నాయకుడి స్థాయిలో, ఒక పెద్ద స్థాయిలో, ఆ సంఘ కాపరి స్థాయిలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడో అక్కడే ఉన్న ఆ స్థాయి తొలగిపోకూడదు. దావీదు వసంత కాలంలో ఎక్కడ ఉండాలి? యుద్ధం చేయాల్సిన సమయంలో ఆయన యుద్ధం చేయకుండా మిద్ద మీద ఉండి ఏం పాపం చేశాడు? ఆయన మిద్ద మీద ఉండాలి, యుద్ధం చేయాలి, కనీసం యుద్ధ వార్త సమాచారం అని తెలుసుకోవాలి. కానీ ఈ రెండు చేయకుండా మిద్ద మీద ఉండి చూశాడు. బెత్షెబా స్నానం చేస్తుంటే చూశాడు, చూసి పాపం చేశాడు. పాపం చేసి తన స్థానాన్ని కోల్పోయాడు. శాంసోన్ ఎక్కడ ఉండాలి? ఆయన ఫిలిష్తీయులతో యుద్ధం చేసే స్థాయిలో ఉండాలి, నాశనం చేయబడిన స్థాయిలో, ప్రతిష్ఠించబడిన స్థాయిలో, పరిశుద్ధమైన స్థాయిలో ఉండాలి. కానీ ఆయన వెళ్ళి పెళ్లిలో వాడిలో ఉండడం బట్టి ఆయన బలం పోయింది, ఆయన అధికారం పోయింది, ఆయన అభిషేకం పోయింది, ఆయన ప్రతిష్ఠ పోయింది. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉంటున్నాము? నినివే పట్టణంలో ఉండాల్సిన
యోనా ఎక్కడున్నాడు? తర్షీషు ఓడలో. దేవుని స్వార్థను ప్రకటించే స్థాయి మనది, దేవుని మాటలు చెప్పే పని మనది. అది చేయకుండా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ లేనిపోని మాటలు మాట్లాడుతూ లేనిపోను నిందలు వారి మీద వీరి మీద వేస్తూ అసలు టైం పాస్ చేస్తున్న క్రైస్తవుల గురించి మాట్లాడుతున్న మాటలు. స్వార్థ చెప్పాల్సిన నీవు, యేసుక్రీస్తును గురించిన విషయాలు చెప్పాల్సిన నీవు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంటున్నావు? ఇంకా పురుషుల గురించి మాట్లాడితే పురుషులైతే మందిరంలో ఉండాల్సిన వారు ఆదివారం కాదు ప్రార్థన. ఈ సమయంలో పురుషులు ఇది యానివర్సరీ జరుపుకుంటుండగా ఈ స్థలం అంతా ఖాళీగా అవుతుంది. ఇంతమంది స్త్రీలు ఉండగా వీరి తల్లిదండ్రులు, వీరి తండ్రులు లేని, వీరి భర్త లేని, వీరి కుమారులు లేని ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంటున్నారు? ఒకడు పాన్ షాప్ దగ్గర ఉంటాడు, ఒకడు వైన్ షాప్ దగ్గర ఉంటాడు, ఒకడు సినిమా థియేటర్ లో ఉంటాడు, ఒకడు ఫ్రెండ్స్ చిట్చాటింగ్గా ఉంటాడు. నిన్ను దేవుడు ఎక్కడ ఉండాలని ఉంచాడో అక్కడ ఉండాలి కదా. ఈరోజు ఆత్మీయ స్థితిలో నువ్వు ఎక్కడ ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకున్నావు దేవుని బిడ్డరా. వాస్తవానికి ఇది నా వర్తమానం కాదు, జస్ట్ ఇంట్రడక్షన్. ఒక విషయాన్ని గురించి చెప్పాలని ఆశపడ్డాను. ఒక వాగ్దానంతో మేము ముందుకు వచ్చాను. దేవుడు ఒక వాగ్దానం ఇవ్వదలుచుకున్నాడు ఈ యానివర్సరీకి. దాని మునుపు కొన్ని విషయాలు మాట్లాడాలని ఈ ప్రస్తావన మీ ముందుకు తీసుకొచ్చాను. కానీ ఒక్కసారి ప్రశ్న వేసుకోండి, ఎక్కడున్నాము? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందా? ఎదిగే స్థితి లేదు, ప్రార్థించే స్థాయి లేదు, ప్రార్థన రాదు, నేర్చుకుంటున్నావా? బైబిల్ చదవడం రాదు, ప్రయత్నిస్తున్నావా? భక్తి చేయడం రాదు, నేర్చుకుంటున్నావా? పాటలు పాడడం రాదు, నేర్చుకుంటున్నావా? అదే స్థాయిలో ఉండకండి, ఎదగండి, ఎదగండి, ఎదగండి. దేవుడు ఇష్టపడతాడు మనం ఎదగడం. ఏదైనా తోటలో ఉండాల్సిన ఆదాము అవ్వలు పైకి ఎత్తుకున్నారు, అయినా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారి కొరకు గొర్రె పిల్లను హతమార్చి దాని చర్మాన్ని తీసుకొచ్చి వారిని కప్పి, వారి సిగ్గును కప్పి, వారి మానాన్ని కప్పి మరలా వారిని దేవుడు హత్తుకున్నాడు. ఈరోజు ఎన్ని పాపాలు చేసినా, దేవునికి దూరం అయిపోయినా, తెలిసి మనం పాపాలు చేసినా అయినా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. కారణం ఏంటంటే మనల్ని ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. మనల్ని వదులు పెట్టుకోదలుచుకోలేదు ఆయన. మనం విడిచిపెడితే, మనం దూరం అయితే దేవుడు తట్టుకోలేడు. మనం తట్టుకోగలుగుతున్నాం, మనం ఉండగలుగుతాం, కానీ మన దేవుడు ఉండలేకపోతే. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. తన చివరి రక్తపు బొట్టు వరకు మన కోసం కాల్చిన దేవుడైనా ఒక్కరి పాపం భరించడమే కష్టమైతే కొన్ని కోట్ల మంది ప్రజల పాపాన్ని భరించడం ఎంత భయంకరమైన శ్రమో ఆయన తెలుసు. అందుకే ప్రభువా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించి వేడుకున్నాడు, ప్రాధేయపడ్డాడు. కనుక ఇంత త్యాగం చేసిన దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో నువ్వు అక్కడ ఉండకపోతే ఆయన ప్రాణ త్యాగం వ్యర్థం కాదా? ఆయన శిల్వ త్యాగం వ్యర్థం కాదా? దేనికోసం ప్రాణ త్యాగం చేశాడు? నువ్వు ఏ స్థాయిలో ఉండాలనుకున్నావు? నువ్వు ఐగుప్తుకి దూరం అయిపోయి, లోకానికి దూరం అయిపోయి కనానుకు దగ్గర కావాలి, పరమ యెరూషలేమైన ఆ పరలోకానికి నువ్వు దగ్గర కావాలి కదా. నీ ప్రయాణంలో ఇంకా లోకంలోనే, ఇంకా లోక ఆశల్లోనే, ఇంకా నామకార్థ జీవితంలోనే, ఇంకా భక్తి లేని జీవితంలోనే నువ్వు ఉంటే నువ్వు ఎక్కడ ఉండాలి? నీ స్థాయి ఏంటి? దేవుడు ఉంచే స్థాయి ఇంకా అక్కడే ఉండదలుచుకుంటున్నావు. ఇది సరైనది కాదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక దేవుడు బిడ్డలారా, ఈ రోజున నువ్వు ఎక్కడ ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శబ్దం హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఒకసారి ఆలోచన చేసుకొని మనం ముందుకు సాగుదాం. ఈ మొట్టమొదటి వార్షికోత్సవ దినమున దేవుడు మిమ్మల్ని ఉద్దేశించి ఒక వాగ్దానం ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే యోవేలు పుస్తకం 2వ అధ్యాయం 19వ వచనం. యోవేలు పుస్తకం 2వ అధ్యాయం 19వ వచనం. దొరికిందా? పేజ్ నెంబరు 753. యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పున్నదేమనగా, చాలు. యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పున్నదేమనగా, దేవుడైన యెహోవా అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు
తన జనులను అనగా కేఫా సంఘ సభ్యులను ఉద్దేశించి చెప్పున్నదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించేదను. దేవునికి స్తోత్రం చెల్లించడం ఒకసారి హల్లెలూయా. ఇది కేఫా సంఘ సభ్యులకు దేవుడు ఇస్తున్న మొదటి వార్షికోత్సవ వాగ్దానము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాగ్దానం అంటే ఇక మీదట అన్య జనుల మనసులో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును కొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించదను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీదట మీరు నిందించబడరు, మీ నిందలు తొలగిపోతాయి, మీ బాధలు తొలగిపోతాయి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో వాగ్దానం అంటే కొత్త ద్రాక్షారసము ధాన్యము సమృద్ధిగా ఇస్తా అంటున్నాడు. తైలమును మీకు పంపిస్తా అని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. గత సంవత్సరంలో మీరు నిందలు పడి ఉండొచ్చు, కరువులో ఉండవచ్చు, లేమిలో ఉండవచ్చు, కానీ ఈ రెండవ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉంటుండగా దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే కరువు తీరిపోతుంది, నిందలు పోతాయి, అవమానాలు పోతుంటాయి, రెట్టింపు ఘనత మీకు కలగబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో అనేక నిందలు, అవమానాలు, తిరస్కారాలు, తలదించుకోవాల్సిన పరిస్థితులు, తలెత్తుకోలేని సమయాలు ఎన్నో ఉండొచ్చు, ఎదురవుతుంటాయి. ప్రభు మనల్ని లేవనెత్తువాడు. దిగజారిపోయిన జీవితాలను ఆయన బలపరిచే దేవుడు. ఈ పరిస్థితుల్లో దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీ నింద నేను తొలగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన గాయపరుచుట నిజమా కాదా? నిజమే. తర్వాత గాయమును కట్టుట నిజమా కాదా? గాయపరిచేవాడు ఆయనే, ఆ గాయమును కట్టువాడు ఆయన. కోపపడుట నిజమే. తర్వాత మహావాత్సల్యముతో సమకూర్చువాడు ఆయన, అది కూడా నిజమే. అలాగే దేవుడుకుంటారా, తలదించుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. మన ప్రియులే మనకు శత్రువులుగా మారిపోతున్నారు. ఒక సమయంలో మనని గొప్పగా మాట్లాడిన వారే, మనని పొగిడిన వారే మనని విమర్శిస్తున్నారు. ఈరోజు మనల్ని ఆరాధించిన వారు, మనమే అన్నిగా ఉన్నవారు ఈరోజు మనల్ని తిరస్కరించేసి మనల్ని కాదని వెళ్ళిపోతున్నారు. అభిమానులు దురభిమానులుగా మారిపోతున్నారు. పైకి లేపిన వారే కింద పడేస్తున్నారు ఈ రోజున. ఆ దేవుడు మనకు తోడై ఉన్నంత కాలం ప్రపంచంలో మనల్ని ఎవరు కూడా అణిచివేయలేరు. హల్లెలూయా. అంటారు దేవుడు బిడ్డలారా, దేవుడే తెలిస్తే దాన్ని మూయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? చెప్పాలి, మీరు సమాధానం చెప్పాలి. దేవుడే తెలిస్తే దాన్ని మూయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? దేవుడు కనపరచడం ప్రారంభిస్తే ఎవడైనా ఆపగలుగుతాడా? దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తే ఎవడైనా ఆపుతాడా? అంతేకాదు, దేవుడే మన పక్షంగా ఉండగా శత్రువు మనల్ని ఏమైనా చేయగలుగుతాడా? ఏమీ చేయలేడు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నారు కనుక. దేవుడు బిడ్డలారా, మిమ్మల్ని ఎవరైనా అణిచివేయాలని చూస్తే, మిమ్మల్ని నిందల పాలు చేయాలని చూస్తే, మిమ్మల్ని మీద ఎన్నో కుట్రలు పన్నితే, దేవుడు మీ పక్షంగా ఉన్నాడు కనుక మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే మీ నిందను, అవమానాన్ని ఆయన తీసేస్తానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ అవమానం పొందావో అక్కడే వారి మధ్యనే నేను నిన్ను కనపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా జీవితంలో కూడా ఎక్కడ అవమానపరచబడ్డానో, ఎక్కడ నిందించబడ్డానో, ఎక్కడ తిరస్కారానికి గురయ్యానో, ఎక్కడ నన్ను హేళనగా మాట్లాడారో, ఇక మాణిక్యం బాగుపడడు, వీడి జీవితం ఇంటే నాశనం అయిపోతాడు అనుకున్న వారి మధ్యలోనే ఈ రోజున దేవుడు గొప్ప చేసి కనపరుచుకుని ఆయన మహిమ కొరకు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన దేవుడు ఎటువంటి వాడు అనంటే, కనీసం జనుల మధ్యలో తలెత్తుకోలేని పరిస్థితి ఉన్న యోసేపును ఏ జనుల ఎదుట తలెత్తుకోలేకుండా ఉన్నాడో, ఆ జనులందరి ఎదుట తలదించుకొని లేనివాడిగా ఉంచాడు. అంటే ఆ జనులో ఆయన ఎదుట తలదించుకునే వారిగా యోసేపును చేశాడు. హల్లెలూయా. ఏ జనుల మధ్యలో తలదించుకోలేని పరిస్థితిలో యోసేపు ఉన్నాడో, ఆ జనుల ఇప్పుడు చేయెత్తాలన్నా యోసేపు పర్మిషన్ కావాలి, తలెత్తాలన్నా యోసేపు పర్మిషన్ కావాలి. అంతలా యోసేపును దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిలారా,
దేవుడు ఏ జనుల మధ్యలో మనం అవమానం పొందామో, నిందలు పొందామో, తిరస్కారానికి గురయ్యామో, ఆ జనుల మధ్యలో దేవుడు మనను ఈ సంవత్సరంలో హెచ్చించబోతున్నాడు. ఈ సంవత్సరంలో గొప్ప చేయబోతున్నాడు. ఈ సంవత్సరంలో మనల్ని సింహాసనం మీద తీసుకుపోతూ ఉంటున్నాడు. ఏ జనుల మధ్యలో అవమానం పొందామో, ఏ జనుల మధ్యలో కన్నీటి బాధలు అనుభవించామో, ఆ జనుల మధ్యలో మన తలను పైకెత్తబోతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదాహరణకి దానియేలును లేకుండా చేయాలనుకున్నారైనా చుట్టుపక్కల ఉన్నవారు దానియేలు మీద ఎన్నో నిందలు, ఎన్నో అబద్ధాలు వేయడానికి ప్రయత్నం చేశారు, అనేక దొరకాలు అనుకున్నారు, ఎంత అవమానపరిచారు అనుకున్నా దేవుడు దానియేలును అంతగా ఘనపరిచాడు. ఎంత ఘనపరిచాడంటే ప్రపంచం తలమానికంగా బంగారు సామ్రాజ్యాన్ని కట్టిన గొప్ప చక్రవర్తిగా ఉన్న రాజు దానియేలుకు 2 చేతులెత్తి వందనాలు చెప్పి దానియేలు కాళ్ళ మీద బోర్ల పడి నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేసి అంతగా దానియేలును దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. వారి ప్లానింగ్ ఏంటిది? దానియేలు లేకుండా చేయాలి. దానియేలు ఏదైనా తప్పు దొరుకుతుందేమో చూశారు. దానియేలు చరిత్ర చాప్టర్ క్లోజ్ చేయాలని చూశారు. కానీ దేవుని ప్రణాళికలో దేవుని ఆలోచన వేరు. ఏ దానియేలు లేకుండా చేయాలనుకున్నారో ఆ దానియేలునే అక్కడ రాజుగా దేవుడిని నియమించాడు. హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, అన్యజనుల్లో మీ గురించి అవమానకరంగా మాట్లాడుకుంటున్నారా? మీ కుటుంబాల గురించి, మీ పరిస్థితుల గురించి అవమానకరంగా మాట్లాడుకుంటున్నారా? ఆ అవమానం వల్ల కృంగిపోతున్నారేమో, ఆ వేదన బాధ వల్ల రాత్రి నిద్ర పట్టట్లేదేమో. అలాంటి పరిస్థితుల్లో కుటుంబాల్లో మనకు సంభవిస్తున్న ప్రతి కరువును, ప్రతి నిందను, అవమానాన్ని దేవుడు ఏం చేస్తాడంటే వాటిని తొలగించి దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయబోతుంటున్నాడు. అలాంటి నింద, అవమానం కలిగిన వారి జీవితంలో కొత్త ద్రాక్షారసం ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. కొత్త ద్రాక్షారసం అనండి. ఒకసారి ఒక అద్భుతమైన పెళ్లి జరుగుతుంది. ఫ్యామిలీలు అన్ని హ్యాపీగా ఉన్నాయి. బంధువులు వచ్చారు, అందరూ వస్తూ ఉంటారు, అందరూ ఆహ్వానిస్తూ ఉంటున్నారు. అప్పటికి లేట్ అయిపోయింది. ప్రజలు ఆకలి మంట మీద ఉన్నారు. పెళ్ళిళ్ళు జనరల్ గా లేట్ జరుగుతుంటాయి కదా, సమయానికి జరగవు, లేట్ అవుతుంటాయి. అందులో క్రిస్టియన్స్ మ్యారేజెస్ మనకి ముహూర్తాలు ఏముండవు కనుక ఆ టైంకి చేయాలని నిర్దిష్టమైన టైం, సమయం ఏముండదు కనుక ఎప్పుడైనా చేసుకునే కనుక సాయంత్రం 4 గంటల వరకు చేసేసుకుంటాం మనం. సో అలాంటి క్రమంలో ఇక్కడ కూడా పెళ్లి జరుగుతుంది. అందరూ ఆకలి మంట మీద ఉన్నారు, ఆలస్యమైంది, ఆకలి మీద ఉన్నారు. ఇప్పుడు లేట్ అయిపోయింది, ప్రజలు మంట మీద ఉన్నారు. ఉండగా మీకు ఒక విషయం చెప్తాను. పెళ్లిలకు జనరల్ గా లేట్ గా వెళ్ళరు చాలా మంది. వెళ్తే ఏం జరుగుతుంది సార్? పెళ్లిళ్ళకి లేట్గా వెళ్తే ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు క్రికెట్ ఆడేవారికి అప్పుడప్పుడు ఫామ్లో ఉంటారు, కానీ మనం క్రైస్తవులు ఎప్పుడు ఫామ్లో ఉంటాం. ఏ ఫామ్లో? వాడు క్రికెట్ బ్యాటింగ్ ఫామ్లో కోల్పోతే మనం ఈ బ్యాటింగ్లో ఎప్పుడు ఫామ్లోనే ఉంటాం. పెళ్ళిళ్ళకి లేట్గా వెళితే ఏం జరుగుతుంది? భోజనము దొరకదు కదా. అలాగనే చూడండి దేవుని బిడ్డలారా, ఆలస్యం అయింది కనుక ఇప్పుడు ఇంత తినేవాడు ఎంత తింటాడు? భోజనం టైము ఆలస్యం అయిందండి, ఆకలి అవుతుంది, టైం కంటే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు తినేదానికంటే ఎక్కువ తింటామా, తక్కువ తింటామా? కదా, ఎక్కువే తింటాం. అలాగే ఎక్కువ తిన్నారు కనుక ఇప్పుడు ఏమైంది? అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఏమైందంట? ద్రాక్షారసం అయిపోయింది. ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. అందరూ ఆవురావురంటూ తాగేశారు. అప్పుడు యేసయ్యకి విషయం తెలిసినప్పుడు యేసయ్య ఒక గొప్ప కార్యం చేశాడు. ఏంటిదంటే, ఎంత గొప్ప కార్యం అంటే, ఆ పెళ్లింటి వారికి ఫుల్ లాభం వచ్చింది. ఏంటి ఆ లాభం అంటే, 6 రాతి బాణలు నింపమన్నాడు. దేంతో నింపమన్నాడు? నీళ్ళతో నింపమన్నాడు. ఇప్పుడు ఒక్క బాణలో ఎన్ని నీళ్లు ఉంటాయంటే 20 to 30 gallons ఆఫ్ వాటర్. అంటే 20 నుంచి 30 గ్యాలన్ల వాటర్ ఒక్క రాతి బాణలో ఉంటుంది. సో వాటర్ కి కాస్ట్ ఏమైనా ఉంటుందా? ఉండదు కదా, ఫ్రీ వాటర్. సో నో కాస్ట్ నో ప్రైస్. ద్రాక్షారసం అయితే కాస్ట్ అయ్యేది, ఖరీదు ఉండేది, కానీ వాటర్ నింపమన్నాడు కనుక ఇప్పుడు ఆ వాటర్ ని దేవుడు ఏం చేశాడు? ద్రాక్షారసంగా మార్చాడు. ఇప్పుడు పెళ్లి వారికి లాభం వచ్చిందా లేదా? అదే 6 రాతి బాణాలు ద్రాక్షరసం కొనాలంటే ఎంత అవుతుందో అంత లాభము యేసయ్య పెళ్లి వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు ద్రాక్షరసం లేకపోవడానికి ఎలాంటి పరిస్థితులు ఉంటుందో తెలుసా? ఆ యూదుల్లో ద్రాక్షరసం పెళ్లిలో
మనం జనరల్ గా పెళ్లిలో ఐస్ క్రీమ్ పెడతాం, లేకపోతే చివరిలో స్వీట్ పెడతాం. వారి యూద ఆచారంలో పెళ్లిలో ఖచ్చితంగా ద్రాక్షారసం ఉండాలి. ద్రాక్షారసం లేకపోతే అవమానం. ద్రాక్షారసం లేకపోతే ఇక పెళ్లి వేస్ట్, వాడు చేసి వేస్ట్ అన్నట్లుగా ఫీల్ అయిపోతుంటారు. చూడండి బైబిల్ గ్రంథంలో యెషయా పుస్తకం 24:11 వచనాన్ని ఒకసారి చదువుతాం. యెషయా పుస్తకం 24:11. ద్రాక్షారసము లేదని జనులు కేకలు వేస్తున్నారట. సంతోషం అస్తమించిందంట, ఆనందమే లేదంట. అంటే సంతోషం పోయింది, ఆనందం పోయింది. అప్పటి వరకు ఉన్న పేరు అస్తమించిపోయింది. అయినను మనకు ఒక వాగ్దానం ఉంది. ఏంటిదంటే యెషయా పుస్తకం 61:7 వచనం ప్రకారము, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించువారు సంతోషించువారు తమ దేశంలో రెట్టింపు భాగమును కర్తలగుదురు, నిత్యానందం వారికి కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్షారసం అయిపోగానే అందరూ తిట్టుకున్నారు, అవమానపరిచారు. అయితే ఎవరైతే చీ చీ అని అవమానపరిచారో ఆ ద్రాక్షారసం తాగిన తర్వాత మొదటి ద్రాక్షారసం కంటే కడపటి ద్రాక్షారసం రుచిగా ఉన్నదని ఏ వ్యక్తులైతే తిట్టారో, చీచి అనుకున్నారో, అవమానపరిచారో, నిందలు వేశారో ఆ వ్యక్తులే ఇప్పుడు పొగుడుతున్నారు. వా 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 ఎంత బాగుంది, ఎంత రుచికరంగా ఉందని ఆ జనులు పొగుడుతున్నారు. యేసయ్య అటువంటి కార్యం మన జీవితంలో కూడా చేస్తాడు. హల్లెలూయా. నీ అవమానమును ప్రతిగా రెట్టింపు ఘనత అనండి. నా అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథములో మనం యోబును చూస్తే యోబును అందరూ నిందించారు, అవమానపరిచారు. అవమానపరచబడ్డాడు. ఎవరితోనూ కాదు, తన సొంత స్నేహితులు, ప్రాణ స్నేహితులతో అవమానపరచబడ్డారు. అయితే ఎవరి ద్వారా నిందించబడ్డారో వారి కోసం యోబు ప్రార్థన చేయకపోతే వారికి గతే లేదు. దేవుడు ఆ స్థాయికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు వారి కోసం ప్రార్థన చేయకపోతే వారికి ఆశీర్వాదాలు లేవు. కానీ వారే యోబుని నిందించారు, వారే యోబుని అవమానపరిచారు, వారే యోబుని తిరస్కరించిన పరిస్థితి. కానీ యోబు ప్రార్థన చేస్తే కానీ వారికి ఆశీర్వాదం రాదు. కనుక దేవుడు మన నిందలు ఎలా తొలగిస్తాడు? నిందలు తొలగిస్తా అన్నాడు. అన్యజనుల మధ్యలో మీ నిందను తొలగిస్తా అన్నాడు. ఎలా తొలగిస్తాడంటే చూడండి, బైబిల్ గ్రంథంలో 3 నిందలు మీ ముందు తీసుకొస్తాడు. 3 రకాల నిందలు. యోషువ పుస్తకం 5:9 వచనం. యోషువ పుస్తకం 5:9. నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా తొలగించి వేసి ఉన్నానని యెహోషువతో నేను, అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి ఒకసారి చెప్పండి. అందరూ నా వైపు చూడండి. దేవుడు నూతన వార్షికోత్సవం, మొదటి వార్షికోత్సవం దేవుడిన కేఫా సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటిది? నిందను, అవమానాన్ని తొలగిస్తా. ఇప్పుడు ఎన్ని నిందలు? 3 నిందలు ఉన్నాయి. అందులో మొదటి నింద ఏంటో తెలుసా? ఐగుప్తు నింద అనండి. ఇప్పుడు అంటున్నాడు, నేను ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా దొర్లింపజేసి ఉన్నానని యెహోషువతో అనెను. ఇప్పుడు ఐగుప్తుల నింద తీసేస్తా అంటున్నాడు. ఐగుప్తుల నింద అంటే అర్థం ఏంటిది? ఇజ్రాయెల్ ఐగుప్తులో పొందిన నింద ఏంటి అనంటే బానిసలుగా ఉన్నారు, కించపరచబడ్డారు, అవమానపరచబడ్డారు. ఒక్కొక్కరు ఒక్క మాటలో చెప్పాలంటే వారు విస్తారంగా కష్టపడ్డారు, కొంత మేరకే ఫలం అనుభవించారు. ఎక్కువ కష్టం తక్కువ లాభం అనండి. దాన్నే ఐగుప్తు నింద అంటారు అనండి. ఐగుప్తు నింద దాని అర్థం ఏంటంటే ఎక్కువ కష్టం తక్కువ. ఇజ్రాయెల్ వారు వెట్టి చాకిరీ చేశారా లేదా? వెట్టి చాకిరీ చేయించారు, కానీ వారికి ప్రతిఫలం తక్కువ ఇచ్చారు. జీతాలు తక్కువ, కష్టం ఎక్కువ, జీతం తక్కువ. ఈరోజు మన జీవితాల్లో కూడా చూస్తే
చాలా మంది విస్తారంగా కష్టపడుతున్నారు, చాలా మంది రాత్రింబగలు కష్టపడుతున్నారు. చాలా మంది రెండు డ్యూటీలు, ఒక మార్నింగ్ ఒక డ్యూటీ చేసుకుంటున్నారు, సాయంత్రం ఇంకో డ్యూటీ చేస్తున్నారు. ఓటీలు చేస్తున్న వారు ఉన్నారు, భార్యాభర్తలు కష్టపడుతున్నారు, ఇంటిలో 3-4 కష్టపడుతున్న వారు ఉన్నారు. కష్టపడుతున్నారు కానీ, ప్రయాసపడుతున్నారు కానీ ప్రతిఫలం దొరకట్లేదు, మిగులుబాటు లేదు. కష్టం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది, డబ్బంతా ఇంట్రెస్ట్ అయిపోతుంది, డబ్బంతా అప్పుల పాలైపోతుంది, డబ్బులు ఏదో ఒక తెలియని ఖర్చుకు వెళ్ళిపోతుంది, హాస్పిటల్లో పాలైపోతుంది, తెలియని రోగాలు వస్తున్నాయి. కష్టం అయితే పడుతున్నాం కానీ దానికి తగిన ప్రతిఫలం మనం అనుభవించలేకపోతున్నాము, దానికి తగిన లాభం మనం పొందుకోలేకపోతూ ఉంటున్నాము. దేవుడు అంటున్నాడు, ఆ ఐగుప్తు నిందను నేను తొలగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అనేక కుటుంబాల్లో ఇదే ఉంది, ఎంతో కష్టపడుతున్నారు కానీ ఏమీ మిగలట్లేదు. ఇదే పరిస్థితి ఒకవేళ నీదైతే ఆ నింద పోవాలి, ఆ నింద ఐగుప్తు నింద పోతే తప్పితే నీవు పడిన కష్టానికి ప్రతిఫలము నువ్వు పొందుకోలేవు. చాలా మంది అంటుంటారు, చాలా కష్టపడుతున్నామండి, ప్రయాసపడుతున్నాం కానండి మిగులుబాటు లేదండి, పిల్లల్ని సరిగా చదివించుకోలేకపోతున్నాం, మంచి వస్త్రాలు వాళ్ళకి ఇవ్వలేక, మంచి ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, కనీసం వాహనం కొనుక్కోలేకపోతున్నాం, కనీసం సొంత ఇల్లు లేదు. కష్టపడట్లేదా? కష్టపడుతున్నాం. ఉద్యోగాలు చేయట్లేదా? చేస్తున్నాం. వ్యాపారం చేస్తున్నాం, పొలం పనులు చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, కానీ లాభం లేదు. ప్రయాస వ్యర్థమైపోతుంది, మిగులుబాటు లేదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది, డబ్బంతా ధనమంతా. తృప్తిగా కుటుంబానికి మనం దాన్ని ఉంచలేకపోతున్నాం, దాన్ని వాడలేకపోతున్నాము. దాన్ని ఐగుప్తు నింద అంటున్నాడు. ఇప్పుడు ఆ ఐగుప్తు నింద తొలగిపోతే తప్పితే నీకు మిగులుబాటు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇలాంటి అవమానం నీ కుటుంబం నుండి ఎత్తివేయబడాలి అంటే అక్కడ వారు ఏం చేశారంట? వారు గిల్గాలుకు వచ్చారు. ఎక్కడికి వచ్చారంట? గిల్గాలు అనండి అందరు. సో ఈ ఐగుప్తు నింద ఎంతవరకు వారికి ఉందో తెలుసా? వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత కూడా ఐగుప్తు ఉంది, తర్వాత సినాయి పర్వతము దాటిన తర్వాత కూడా వారికి ఐగుప్తు నింద వారు వెంటాడుతూనే ఉంది. సినాయి కొండలో ఏముంది? వాక్యం ఉంది. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు మోషేకి సినాయి పర్వతం మీద. అవన్నీ పొందుకున్న తర్వాత కూడా ఐగుప్తు నింద వారిని వెంటాడుతూ ఉంటుంది. నీవు కూడా వాక్యాలు వింటున్నావు. ఎర్ర సముద్రం దాటిన అనుభవం అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఏదైనా లాభం వస్తుందా, లేకపోతే ఏదైనా మంచి జరుగుతుందా అంటే జరగట్లేదు. అదే ఐగుప్తు నింద అంటే కష్టపడుతున్నావు కానీ, ప్రయాసపడుతున్నావు కానీ లాభం దొరకట్లేదు. సినాయి పర్వతం అనుభవంలోకి వచ్చిన తర్వాత వాక్యాలు వింటున్నావు, దేవుని మాటలు వింటున్నావు, అయినా అని తొలగిపోవట్లేదు. అయినా కష్టపడుతున్నావు, అయినా శ్రమ పడుతున్నావు కానీ మిగులుబాటు లేదు. దేవుని మందిరానికి రావట్లేదా? వస్తున్నావు. వాక్యాలు వినట్లేదా? వింటున్నావు. కానుకలు ఇవ్వట్లేదా? ఇస్తున్నావు. అయినా మిగులుబాటు లేదు. పరిచర్య చేయట్లేదా? చేస్తున్నావు. అయినా నింద తొలగిపోవట్లేదు. ఇప్పుడు ఆ నింద తొలగిపోవాలంటే దేవుడు అంటున్నాడు, నీవు గిల్గాలుకు రావాలి. హల్లెలూయా. గిల్గాలు అనండి. గిల్గాలు అంటే అర్థం ఏంటంటే ఒక వేదనకరమైన స్థలం, ఏ ప్లేస్ ఆఫ్ రిపెంటెన్స్, ఏ ప్లేస్ ఆఫ్ అగనీ, అంటే పశ్చాత్తాపడే స్థలము గిల్గాలు అంటే. హల్లెలూయా, చెప్తాం హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తు నింద అంటే అర్థమైంది కదా. ఏంటి ఐగుప్తు నింద? మీరు చెప్పకపోతే మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిస్తాను. మీరు ఎప్పటికీ ఈరోజు ఆల్రెడీ ప్రేయర్ ఉంటుంది కదా. ఐగుప్తు నింద ఎక్కువ కష్టం, తక్కువ లాభం. ప్రయాసపడుతున్నా దాన్ని అనుభవించలేకపోతూ ఉంటాం. ఇప్పుడు ఆ నింద పోవాలంటే ఎక్కడికి రావాలి? గిల్గాలకు రావాలి. గిల్గాల్ అంటే అర్థం ఏంటి? పశ్చాత్తాపడే స్థలానికి రావాలి. అంటే మన జీవితంలో కన్నీటి ప్రార్థన మనం చేయకపోతే మన ముందు ఉన్న తరాలు శాపాన్ని మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉంటాయి. వీటిని వెంటాడుతున్న శాపాన్ని మోకాళ్ళ మీద దాన్ని విరవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో కష్టపడుతున్నాం, సరిపోవట్లేదు, కొరత అనేది పోవాలంటే నీవు మోకాళ్ళ మీదకి రావాలి. నువ్వు పశ్చాత్తాపడాలి. ఆ పెళ్లివారు ఆ ఇంటి కేసుని యేసు ప్రభువుకి అప్పగించారు, అంతే కదా. ద్రాక్షారసం అయిపోతుందగానే ఆ విషయాన్ని ఎవరికి తీసుకొచ్చారు? ఆ కేసు ఫైల్ తీసుకొచ్చి, ఇక మాకు సంబంధం లేదు, ఇదిగో ద్రాక్షారసం అయిపోయింది, ఆ ఫైల్ ని ఎవరి చేతిలో పెట్టారు? యేసయ్య చేతిలో పెట్టారు. సో ప్రభు దాన్ని డీల్ చేశాడు. డీల్ చేస్తే ఆశ్చర్యం జరిగింది.
ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన మాట వింటే మనలో బీదలు ఉండనే ఉండరంట. ఇశ్రాయేలు చాలా కష్టపడ్డారు కానీ కొంచెమే ఫలితం చూశారు. అయితే దేవుడు వారిని తీసుకువచ్చి ఆశీర్వదించాడు, శాపాన్ని తొలగించాడు, కనానులో చేర్చాడు. కనానులో చేర్చిన తర్వాత కొంచెమే ప్రయాస, విస్తారమైన లాభం. హల్లెలూయా. ఈరోజు పడలేకపోతూ ఉంటున్నాం, మనకి ఇష్టానుసారంగా జీవిస్తున్నాం, పాపం చేస్తున్నాం, పాపంలోనే ఉంటున్నాం, తప్పుడు పనులు చేస్తున్నాము, పాప పనులు చేస్తున్నాం. కానీ దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడట్లేదు, మనం కన్నీటి ప్రార్థన చేయట్లేదు, మన పాపాలను ఒప్పుకోవట్లేదు. కనుకనే ఇంకా నింద తొలగట్లేదు, ఇంకా కరువులోనే ఉన్నాం, ఇంకా లేమిలోనే ఉన్నాం, ఇంకా కొరతలోనే ఉన్నాం, ఇంకా సమృద్ధిని మనం అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే గిల్గాలు అనే స్థలానికి మనం రాలేకపోతున్నాం, ప్రార్థన జీవితానికి రాలేకపోతున్నాం, మోకాళ్ళ మీదకి రాలేకపోతున్నాం, కన్నీటి ప్రార్థన ప్రభు సన్నిధిలో మనం చేయలేకపోతున్నాం. పశ్చాత్తాపపడే ఆ పరిస్థితి మన జీవితంలో లేదు. ఇంకా నిందలు, మనం ఆ ఐగుప్తు నిందలు అనుభవిస్తున్నాం. అది పోవాలంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి మోకాళ్ళని నీ పాపాలు ఒప్పుకొని, నీ తప్పిదాలు ఒప్పుకొని, నీ పితరుల శాపం ఒప్పుకొని కన్నీరు కారిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆ నింద యావత్తును దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి ఆ పెళ్లి వారు ఏదైతే ఆ కేసు ఫైల్ ని యేసయ్య చేతిలో పెట్టారో, నువ్వు కూడా మోకాళ్ళ మీదకి వచ్చి నీ బాధలు, నీ కష్టాలు, నీ లేమి, నీ కరువు, దానికి కారణమైన పరిస్థితులన్నీ యేసయ్య చేతిలో పెట్టి, ప్రభువా నా కుటుంబాన్ని, నా ఆర్థిక స్థితిగతులను ఇదిగో నీ చేతిలో పెడుతున్నాను, నీవే దీన్ని డీల్ చేయి, దీన్ని నీవే సెట్ చేయి అని దేవుని చేతిలో పెట్టగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆ ఐగుప్తు నిందను దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుల్లో చాలా మంది ఉన్నారు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ ఫలితం అనుభవించలేకపోతూ ఉన్నారు. దాన్ని ఐగుప్తు నింద అని బైబిల్ చెబుతుంది. ఐగుప్తు నింద తొలగిపోవాలంటే మనం గిల్గాలు స్థలానికి రావాలి, అనగా ప్రాయశ్చిత్తపడాలి, పశ్చాత్తాపడాలి, ప్రాయశ్చిత్తం పొందుకోవాలి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా నీ అప్పుల కోసం, నీ ఆర్థిక స్థితిగతుల కోసం మందిరానికి వచ్చి మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావా? లేదు, మనకు అనుభవాలు లేవు కనుకనే నింద ఇంకా తొలగిపోవట్లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడ్డలారా మోకాళ్ళ మీదకి రావాలి, ఆ శాపాన్ని మోకాళ్ళ మీద విరగొట్టాలి, ఆ ఉంటున్న నిందను మోకాళ్ళ మీద తొలగించుకోవాలి. మోకాళ్ళ మీద వస్తేనే నింద తొలగిపోతూ ఉంటుంది. దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కనాను చేరిన తర్వాత అదే ఇశ్రాయేలు వారు కట్టని ఇల్లులో ఉన్నారంట, నాటని తోటలో వారు అనుభవించారంట. అంటే వారి కష్టము కాని వేలంలో వారు పొలంలో వారు ప్రవేశించారు. హల్లెలూయా. అది దేవుని ఆశీర్వాదం, అది దేవుని ఆశీర్వాదం. ఐగుప్తులోనేమో వెట్టి చాకి చేశారు, కనానులోకి ప్రవేశించిన తర్వాత గిల్గాలుకి వచ్చి పశ్చాత్తాపడ్డ తర్వాత కనానులోకి ప్రవేశించారు. కనానులో ఏంటంటే కట్టని ఇళ్లలోకి వచ్చారు, నాటని తోటలను అనుభవించారు. అంతేకాదు వారి కష్టం కాని ఆ స్థలంలో వారు ప్రవేశం, అంటే అక్కడ కష్టం లేని పరిస్థితి, అన్ని రెడీమేడ్ గా ఉన్నాయి. వచ్చినప్పుడే బంగారం వేడితో వచ్చేసారు. అక్కడ వెళ్ళిన తర్వాత మీరు కష్టపడేది అన్ని రెడీమేడ్ గా ఉన్నాయి. అది దేవుని ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఐగుప్తు నింద తొలగిపోవును గాక. తొలగిపోవాలంటే మనమందరం గిల్గాలు వచ్చుదుము గాక. ఆయన పాదాల దగ్గర మన పరిస్థితిని చెప్పుకుందుము గాక. కన్నీరు కాచి యేసయ్యా నా పరిస్థితులను మార్చు ప్రభువా, కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం కానీ ఫలితం లేకుండా ఉంది, మా కరువు, మా లేమి, మా కొరత తొలగించు ప్రభు అని ఆయన పాదాల దగ్గర మోకరిల్లి మనం కన్నీటి ప్రార్థన చేసి పశ్చాత్తాపడితే మన నింద తొలగించేసి సమృద్ధి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటి నింద ఏంటిదే? ఐగుప్తు నింద. రెండవది మొదటి సమూయేలు పుస్తకం 17వ అధ్యాయం 26వ వచనం. మొదటి సమూయేలు పుస్తకం 17వ అధ్యాయం 26వ వచనం.
దావీదు జీవంగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడో వాని చంపి ఇజ్రాయెల్ నుండి ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా, ఇప్పుడు ఇక్కడ ఫిలిష్తీయుల నింద అనండి. ఫిలిష్తీయుడు దావీదుని ఏమంటున్నాడు? గొలియాతు అంటున్నాడు, నీకు చేతనైతే తమ్ముడినోడు ఉంటే రండి, నేను యుద్ధం చేస్తా. మీలో ఒక్కడు తమ్ముడినోడున్నా నాతో యుద్ధం చేయండి, నన్ను గెలిస్తే ఫిలిష్తీయులు మీకు అప్పగించేస్తా, నేను గెలిస్తే ఇజ్రాయెల్ నాకు బానిసలు కావాలి అన్నది సవాలు విస్తుతో. అంటే వాడు అంటున్నాడు, నీకు చేత కాదు అంటున్నాడు. ఫిలిష్తీయుల నింద ఏం చేస్తుందంటే కృంగదీస్తుంది, పనికి మాలిన వారిగా చేస్తుంది. నిమ్రతా స్వభావం, నెగిటివ్ థింకింగ్ చాలా మందిలో. అయ్యో నేను ఎందుకు పనికిరాను, నేనేం చేయలేను అనిపిస్తుంది, నా వల్ల ఏమీ కాదు, నేను పనికి మాలిన వాడిని, నా వల్ల ఏం కాదని కృంగదీసి ఆత్మ డిప్రెషన్ కలతపరిచే ఒక ఆత్మ అనేది ఫిలిష్తీయుని నింద. హల్లెలూయా. చాలా మంది ఆ నిందను అనుభవిస్తూ ఉంటారు, కృంగుబాటులో ఉన్నారు, ఒంటరితనంలో ఉన్నారు, డిప్రెషన్ లో ఉంటున్నారు, నెగిటివ్ థింకింగ్ లో ఉన్నారు. ఇంత భక్తి చేస్తున్నాం, ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇంత భక్తిగా ఉన్నాం, ఏం జరగట్లేదు, ఇంకా ఏం జరగదు, ఇంతే నా జీవితం ఇంతే, నా బ్రతికి ఇంతే, నా ఉద్యోగం రాదు, నేను పిల్లల్ని కాలనిగా నా గర్భఫలం రాదు, నా పిల్లలు ప్రయోజకులు గారు, నేను సత్యంలో కొట్టుకోలేను, నేను దీవించబడను, నీ ఆత్మీయంగా ఎదగలేను అని చాలా మంది నెగిటివ్ థింకింగ్ లోనే ఉన్నారు. దాన్నే ఫిలిష్తీయుల నింద. నేను కృంగదీస్తుంది. ఏం జరగకపోతే, అనుకున్నవి జరగకపోతే కురిగిపోయి ఏం చేస్తామంటే సరిగ్గా ప్రార్థన చేయము, సరిగ్గా భక్తి చేయము, సరిగ్గా దేవుని ఆరాధించము, సరిగ్గా దేవుణ్ణి స్తుతించలేము. దేవుని మీద అదే ఫిలిష్తీయుల నింద. వాడు అక్కడ నిలబడి వీళ్ళని హేళన చేస్తూ ఉంటాడు. మీలో చేతనైన వాడు ఒక్కడు లేడా అని హేళన చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒకడు వచ్చాడు, అభిషేకం పొందిన దావీదు. వేడిగా ఉన్నాడు. మాట విన్న తర్వాత దావీదు బ్లడ్ బాయిల్ అయిపోయింది. వాడి బలం శరీరం అయితే దావీదు బలం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోషన్ తెచ్చుకొని ముందుకు వెళ్ళాడు. చూడండి, ఆత్మలో వేడిగా ఉంటే ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని ఊరుకోడు. తనలో ఉంటున్న బలాన్ని చూసుకోడు, దేవుడిని చూసుకొని ముందుకు వెళ్ళిపోతాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆత్మలో మీరు కూడా మండించబడితే, ఆ రోషం మీలో ఉంటే ఎవరో వచ్చేదాకా మీరు వెయిట్ చేయరు. మీరే సమయానికంటే ముందే దేవుని మందిరంలో వచ్చి కూర్చొని దేవుని ఆరాధించగలుగుతారు. ఎవరో హెల్ప్ చేస్తారు అనుకోరు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఎవరో హెల్ప్ చేయాలి, ఎవరో వచ్చి సహాయం చేయాలని మీరు ఆశించరు. నా దేవుడు ఉన్నాడని మీరు ముందుకు సాగిపోతారు. శత్రువు అనే గొలియాతుని మీరు అంతమరుస్తారు. హల్లెలూయా. ఆత్మలో తీవ్రత గలవారమై ఉండాలి. దావీదు ఆత్మలో తీవ్రత గలవాడై ఉన్నాడు, ఆత్మలో మండించబడుతున్నాడు. ఈరోజు క్రైస్తవులు చాలా మంది చల్లారిపోతున్నారు, భక్తిలో చల్లారిపోతున్నారు, ప్రార్థనలో చల్లారిపోతున్నారు, విశ్వాసంలో చల్లారిపోతున్నారు, ఆసక్తి విషయంలో చల్లారిపోతున్నారు. ఆరిపోయిన దీపం వల్లే మనం మారిపోతున్నాము. దేవుడు పెట్టారా, ఈరోజు మనం చల్లారే వారిని కాదు, మనం మండే వారిని, మనం మండించే వారిని అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మీద ఎన్ని శత్రు దాడులు జరిగినా, గొలియాతు నీ మీదకి రేపబడినా, నువ్వేం చేయాలంటే నువ్వు మండించబడి రోషం తెచ్చుకొని వాడిని గెలవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శత్రువు ఎంత బలవంతుడైనా వాడి బలము ఈ దేవుని బలం కంటే తక్కువ. హల్లెలూయా. ఈ సమస్య ఎంత పెద్దదైనా ఆ సమస్య కంటే పెద్ద దేవుడు కలిగి ఉన్నామని, సృష్టిని యావత్తును కలగజేసిన దేవుడు నీ పక్షమున ఉన్నాడని, నోటి మాట ద్వారా సృష్టిని కలగజేసిన వాడు, సముద్రమును చీల్చిన దేవుడు, రహదారులుగా మార్చిన దేవుడు, బండలు చీల్చిన దేవుడు, ఆకాశమును చీల్చిన దేవుడు నీ కొడుకు, సృష్టిని శాసించగలిగే దేవుడు నీ పక్షంగా ఉండగా నువ్వు రోషం తగ్గి జీవించకూడదు. రోషం కలిగి మండించబడి ఆ గొలియాతులను చంపేసేయాలి. హల్లెలూయా. నువ్వు ఏదైతే కృంగదీస్తున్నావో, ఏ బలహీనత నిన్ను పాడు చేస్తూ ఉంటుందో, ఏదైతే నిన్ను డిప్రెషన్ గురి చేస్తూ ఉంటుందో, దాన్ని నువ్వు జయించి దేవుని బలం చేత నువ్వు జయించాలి, దేవుని శక్తి చేత నువ్వు జయించాలి. ఈరోజు చల్లారిపోయిన వారిగా మనం ఉండకూడదు, మన బ్లడ్ బాయిల్ కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. జీవితంలో పరిస్థితుల వైపు చూడకండి, కష్టాల వైపు చూడకండి, సమస్యల వైపు చూడకండి. సమస్య ఎంత పెద్దదైనా, కష్టం ఎంత వచ్చినా నువ్వు ఆరాధిస్తున్న దేవుని వైపు చూస్తే ఇవన్నీ తొలగించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటే
అంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఆ ఫిలిస్తీన్ల నింద తొలగిపోవాలంటే, అనగా కురుగుబాటు, నీ వల్ల ఏం కాదు, ఇక నువ్వు ఇంతే, నువ్వు బాగుపడవు, నువ్వు చేతగాని వాడివి, నువ్వేం సాధించలేవు, ఫెయిల్యూర్ అనే ఆ మాటలు నీకు వినబడుతుంటే, నీ మనసులో దుష్టుడు అలాగే రేపుతుంటే, నిన్ను అలాగే చెబుతుంటే, నువ్వేం చేయాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడి రోషం తెచ్చుకొని ముందుకు వెళ్తే, దేవుడు ఆ గొలియాతును అనగా ఫిలిస్తీన్ నింద, డిప్రెషన్, నెగిటివ్ థింకింగ్ ని దేవుడు తొలగించి నీకు జయమిస్తాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, నీ సమస్య ఎంత పెద్దదైనా, దానికంటే పెద్దవాడైనా గొప్పవాడైనా యేసయ్య మీద నువ్వు ఆధారపడితే దాన్ని నువ్వు జయిస్తావు. హల్లెలూయా. అప్పులు చూసి అమ్మో ఇంత అప్పు ఉంది, ఎప్పుడు తీరిపోతుంది, నేను చేసే కష్టానికి, నాకు వచ్చే జీతానికి అప్పులు ఎప్పుడు తీరుతాయి, పిల్లల ఫీజులు ఎప్పుడు కడతా, ఇంటి పోషణ ఎలాగా, ఇవన్నీ ఆలోచన చేస్తున్నావు. అప్పు చూస్తున్నావు, అప్పు పెద్ద సమస్య కనపడుతుంది. మనకు అర్థం కాని విషయం ఏంటంటే, దానికంటే పెద్ద దేవుడు మన దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దాన్ని గుర్తునేలు చేయగలిగిన, సామర్థ్యం కలిగిన, శక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఇంత విశ్వాసం ఉంటే చాలు. ఏమంటున్నాడు? ఆ కొండలు తీసి సముద్రంలో పడవేయగలుగుతున్నాడు. కొండంత సమస్య అయినా, కొండంత అప్పులున్నా, నీలో విశ్వాసం ఉంటే, నీలో దేవుని మీద నమ్మకం ఉంటే, నా దేవుడు ఆ కొండ వంటి ఆ అప్పులను గుర్తునేలు చేసి, ఏమీ లేకుండా జీరో చేసి నిన్ను సర్ప్లస్ లోనికి తీసుకురాగలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, మీరు అధైర్యపడకండి. అప్పులను చూసి, రోగాలను చూసి, వ్యాధులను చూసి, పరిస్థితులను చూసి భయపడకండి. మీ ఫిలిస్తీన్ల నింద దేవుడు ఈ సంవత్సరంలో తొలగించబోతూ ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. డిప్రెషన్ నుంచి బయటికి రండి, ఒంటరితనం నుంచి బయటికి రండి, నెగిటివ్ థింకింగ్ నుంచి బయటికి రండి. నా వల్ల కాదు, నేను ఇంకా సాధించలేను, నేను గెలవలేను, నేను పాస్ అవ్వను, నేను జాబ్ కొట్టలేను, ఈ నెగిటివ్ థింకింగ్ అంట యేసు నామములో తొలగిపోవును గాక. యేసు నామములో ఆ థింకింగ్ అంతా లైవ్ అయిపోవును గాక. నీ ఒంటరితనం, నీ డిప్రెషన్ యేసు నామములో నీకు దూరం అవును గాక. ఫిలిస్తీన్ల నింద ఈ సంవత్సరం నీకు దూరం అవుతుంటుంది. గత సంవత్సరంలో కృంగుబాటులో ఉన్నావేమో, ఏం మంచి జరగలేదు, ఎక్కడికి వెళ్ళినా ఫలితం దొరకట్లేదు, ఫెయిల్యూర్, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నావు, ఎగ్జామ్ రాస్తే సెలెక్ట్ అవ్వట్లేదు, ప్రయాసం పడుతున్నావు, అంతా చేస్తున్నావు, కానీ ఏ రిజల్ట్ నీకు అనుకూలంగా రావట్లేదు. ఏం చేసినా, ఏ ప్రయత్నం చేసినా కృంగుబాటులో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, ఇంకా ఏం జరగదు, నిరాశలో ఉన్నావేమో, ఇంకా నా బ్రతికితే, నా స్థితి కలిగితే, నా అప్పులు తీర్చలేవేమో, నా పిల్లలు బాగుపడరేమో, నా భర్త త్రాగుడు మానేయుడు, ఎంతో ప్రార్థన చేసి నేను ఉపవాసంలో నా కుటుంబం కట్టబడదు, నేను ఇంకా దేవుణ్ణి ఎదగలేనని బాధ కలిగిన మనసుతో ఇక్కడ ఉన్నావేమో, నిరాశతో వచ్చావేమో, దేవుడు అంటున్నాడు ఆ ఫిలిస్తీన్ల నిందను ఈ సంవత్సరంలో నేను తొలగించబోతూ ఉంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సంగమా, మీరు బాధపడకండి, దేవుడు ఆ ఫిలిస్తీన్ల నిందను దేవుడు తొలగించబోతూ ఉంటున్నాడు. ఆమేన్. మూడవ నింద యెషయా పుస్తకం 37వ అధ్యాయం 23వ వచనం. యెషయా పుస్తకం 37వ అధ్యాయం 23వ వచనం. చాలు. ఇది అంతా మనం చదివితే దానిపైన 9వ అధ్యాయం నుంచి 13వ వచనం వరకు దానిపైన కూడా చదివితే మనకు అర్థమవుతుంది ఏంటంటే, అశ్షూరీయులు అనగా అశ్షూరు రాజు ఈ మాటలన్నీ చెబుతూ ఉంటున్నాడు. 9 నుంచి 13 వచనాల వరకు మీరు చదివితే మీకు అర్థమవుతుంది అక్కడ జరిగిన పరిస్థితి ఏంటిదో. వాళ్ళు ఇజ్రాయెల్ మీదకు దండెత్తి వచ్చి వాళ్ళు అంటున్నారు, వాళ్ళు మీరు ఏం చేయలేరు, మీ దేవుడు ఏం చేస్తాడో, మేము ఎన్నో దేశాలను ఇప్పటికే జయించేశాము, మమ్మల్ని ఎవడన్నా ఆపగలిగినాడా? ఏ దేశం కూడా మమ్మల్ని ఆపలేకపోయింది, అన్ని దేశాలు మేము జయించాము, మిమ్మల్ని కూడా మేము జయిస్తాము, మీ దేవుడు ఏం చేయలేడు అని వాడు ఏం చేస్తున్నాడంటే సవాళ్ళు విసురుతూ ఉన్నాడు. ఎవడు వాడంటే అశ్షూరు రాజు. మీరు అనండి, అశ్షూరు నింద అనండి.
అశూరుల నింద. ఇప్పుడు మనల్ని కూడా చాలా మంది అంటారు, మీ దేవుడు 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 అని వెళ్ళావు కదా, దేవుడు దేవుడు అని భక్తి చేస్తావు, పొద్దున్న లేస్తే బైబిల్ పట్టుకొని భక్తి చేస్తూ కొంగేసుకొని నెత్తి మీద వెళ్ళి ప్రార్థనలో ఉన్నావు కదా, ఉపవాస ప్రార్థనని ఏం చేశాడు దేవుడు అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు వాడు కూడా అదే ప్రశ్నిస్తాడు, మేము ఎన్నో చేయించాము, ఎన్నో చేశాం, మీ దేవుడు ఏం చేశాడు, మమ్మల్ని ఆపగలిగాడా, మీ దేవుడు ఏం చేయలేడు అంటున్నాడు. ఈరోజు చాలా మంది కూడా మనకి ప్రశ్నిస్తారు. బంధువులు అన్ని జనాంగ నుంచి మీరు ఒకవేళ వచ్చినట్లయితే యేసు ప్రభు అని నమ్ముకుని వెళ్ళిపోయావు కదా, ఏం సాధించావు, ఏం సంపాదించావు, ఏం పూట కట్టుకున్నావు, ఏం వెనకేసుకున్నావు అని ప్రశ్నిస్తుంటారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే యేసు ప్రభు నమ్ముకున్నది మనం సంపాదించుకోవడానికి కాదు, మనం నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి యేసు ప్రభువును మనం అంగీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఆస్తుల కోసం కాదు, సంపాదన కోసం కాదు, ఇంకా స్వస్థతల కోసం కాదు. ఆ రక్షణ దేవుడు అనగా నిత్య జీవం, నరకం నుంచి తప్పించబడి, నిత్య నరకం నుంచి తప్పించబడి మనము ఆ పరలోక రాజ్యం చేరడానికి యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరించాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనకి దేవుడు బిడ్డలారా ఇక్కడ అశూరులు అంటున్నారు. ఈ దేవుడు ఏం చేశాడు? మమ్మల్ని ఏం చేయలేడు దేవుడు, మమ్మల్ని ఆపలేదు. మీ మీద కూడా నేను జయిస్తాను, మీ దేవుడు ఏం చేయలేడు అంటారు. ఈరోజు ఒకవేళ అటువంటి ఒక అవమానాలు, అటువంటి ఒక మాటలు మీరు వింటున్నారేమో, మనల్ని కూడా అటువంటి మాటలు అంటున్నారేమో. దేవుడు దేవుడు అని వెళ్ళావు కదా, మీ దేవుడు ఏం చేశాడు అంటున్నారేమో. అప్పుడు ఏం చేశాడంటే హిజ్కియా ఒక లెటర్ రాశాడు దేవునికి. ఈ లెటర్ నాది కాదు, ఈ లెటర్ నీది అని చదివి వినిపించాడు. 9వ అధ్యాయం 9వ వచనం 13వ వచనం అంతా 9 నుంచి 13 వరకు చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ సమయం లేదు కాబట్టి చదివితే టైం వేస్ట్ అని ఇంటికి వెళ్ళిన తర్వాత కావాలంటే అర్థమవుతుంది, చదువుకోండి. అక్కడ హిజ్కియా ఏం చేశాడు, ఆ లెటర్ వాడు రాజు రాసిన లెటర్ తీసుకొచ్చి దేవుని మందిరంలో ఉండి ఆ మందిరంలో ఆ లెటర్ని తీసి ఉంచి దేవునికి చదివి వినిపిస్తున్నాడు, దేవుడి చేతిలో పెట్టాడు. అప్పుడు దేవుడు విని, దీనికి నేను ఎందుకు దేవుడు అంటున్నాడు, దీనికి నేనెందుకురా, ఆ దూతను పంపిస్తా అని దేవుడు ఏం చేస్తుంది, దూతను పంపించాడు. ఆ దూత వచ్చి 1,85,000 మంది శత్రువులను కూర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 37వ అధ్యాయం 37వ అధ్యాయము 1,85,000 మందిని ఏం చేసిందంట, మొత్తెను హతమార్చేసింది. దేవుడు చూడండి, అద్భుతంగా దేవుడు కార్యం చేశాడు. రాజు ఒక నింద వేశాడు. ఏంటిది నింద అంటే, ఈ దేవుడు ఏం చేశాడు, ఈ దేవుడు ఏం చేయలేడు. ఇప్పుడు ఆయన ఏం చేసిన, ఆ లెటర్ని తీసుకొచ్చి దేవుని సందులో పెట్టి, ప్రభు ఇక నాకు సంబంధం లేదు, వాడిని ఏదేదో మాటలు అంటున్నాడు కనుక నువ్వే చూసుకో వాని గురించి అని దేవుడిని హిజ్కియా ఆ మాట అంటే, ఆ లెటర్ ఆయన దగ్గర పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, దానికి నేనెందుకని ఒక దూతను పంపిస్తే 1,85,000 మందిని దేవుడు హతమార్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అశూరుల నింద అంటే నీ దేవుణ్ణి హింసిస్తున్నవారు, నీ దేవుణ్ణి దూషిస్తున్నవారు అని అన్నమాట. అశూరుల నింద. సో ఇప్పుడు దాన్ని దేవుడు తొలగించేశాడు. ఈరోజు కూడా మనం దేవుణ్ణి దూషిస్తున్నాము, ఆఫీస్లో మనం దూషిస్తున్నారు. మాకు తెలిసిన మా చర్చ్ మెంబర్స్ ఒకటి సండే హాలిడే ఇవ్వమంటే, సండే లీవ్ ఇవ్వమంటే ఇవ్వడు. క్రైస్తవుడు అనగానే వాడికి ఎక్కడ లేని కోపం, ద్వేషం. సండే చర్చికి రానివాడు, వెళ్ళకపోతే ఏమవుతుంది అని వెటకారంగా మాట్లాడుతున్నారు. క్రైస్తవులు అంటే ద్వేషం. ఈరోజు మనం రోడ్డు ఎక్కి సువార్త ప్రకటిస్తుంటే ద్వేషం నింపుకుంటుంది ప్రజల్లో. యేసయ్య అంటే ద్వేషం, క్రైస్తవులు అంటే ద్వేషము. రకరకాల కుట్రలు పడుతున్నారు మన మీద. దేవుని బిడ్డలారా, అదే అశూరుల నింద. సమాజంలో దేవుని దూషిస్తున్నారు, సవాలు విసురుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ లెటర్ని తీసుకొచ్చి దేవునికి అప్పగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరు నేను నిందించారు, ఎవరెవరు నేను దూషించారు, దేవుని దూషించారు, దేవుడు ఏం చేశాడు ఆ విషయాన్ని తీసుకొచ్చి యేసయ్య దగ్గర పెట్టి, ప్రభువా వీళ్ళ సంగతి నువ్వే చూసుకో, నీ సంగతి నువ్వే చూడని యేసయ్యకు నువ్వు అప్పగిస్తే, యేసయ్య సన్నిధిలో మోకరించి, మందిరంలో మోకరించి ప్రార్థన చేసి ఆయనకు అప్పగిస్తే ఆ అశూరుల నిందను దేవుడు తొలగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రకరకాల సవాళ్ళు మనకు విసురుతూ ఉంటారు. బైబిల్ లేకుండా చేస్తా
మనోడు ఈరోజు వాని ఇల్లే బైబిల్ లైబ్రరీగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా మంది సవాళ్ళు విసురుతున్నారు ఈరోజు బీజేపీ వాళ్ళు. క్రైస్తవ్యాన్ని దేశంలో లేకుండా చేసేస్తామని సవాళ్ళు విసురుతున్నారు. క్రైస్తవులను చంపేస్తా, మందిరాన్ని ఒక్కడు కూడా లేకుండా, కరుణాకర్ సుగుణగాడు అనే మాట ఏంటిది, నేను చచ్చిపోయే లోపు ఒక్క చర్చ్ కూడా లేకుండా చేస్తాను. అరే బుద్ధిహీనుడా, అటువంటి మహామహా చక్రవర్తులే రాజులే అన్నారు. ఈరోజు రాజులు చక్రవర్తులు లేరు, కానీ బైబిల్ క్రైస్తవం అంతకంతకు విస్తరించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చక్రవర్తుల వల్లనే కాలేదు, నీ వంటి పరిమాణాల వల్ల ఏం సాధిస్తావు? ఆ దేవుడు అంటే అంత ఆశామాష అనుకుంటున్నావా? రాయనుకున్నావా? రప్పనుకున్నావా? చెట్టనుకున్నావా? జీవం లేని పుట్ట అనుకున్నావా? నా దేవుడు సజీవుడు, జీవం కలిగిన దేవుడు, రోష కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఎన్నో సవాళ్ళు వస్తుంటాయి. మీ దేవుడు ఏం చేస్తాడు? మీ దేవుడు అంత గొప్పవాడని వాటన్నిటిని మనం ఏం చేయాలంటే హిజ్కియా తీసుకొచ్చినట్లుగా దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థించి దేవుడిని అప్పగిస్తే దేవుడు ఆ నిందను తొలగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కలవరపడనక్కర్లేదు, కృంగిపోనక్కర్లేదు, నా వల్ల కాదు అని చెప్పనక్కర్లేదు. దేవునికి అప్పగిస్తే చాలు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే ఆ నిందను తొలగిస్తాడు. డబ్బులు లేవు, నూనె లేదు, సామాన్లు లేవు, కొరత ఉంది, అయినా నువ్వు దేవునికి అప్పగిస్తే దేవుడు అన్నింటినీ చూసుకుంటాడు. ఒకసారి యేసయ్య శిష్యులను అడిగాడు, మీ దగ్గర ఏమైనా ఉందా అని. వారు అన్నారు, ఏమీ లేదన్నారు. ఎందుకు లేదు అన్నారు. ఎందుకు లేదంటే మన దగ్గర జవాబు లేదు. అప్పుడు యేసయ్య అన్నాడు, నన్ను కాదు అని మీరు వలలు వేశారు కనుక మీకు ఒక్క చేప కూడా దొరికింది. తినడానికి ఏమైనా అంటే ఎందుకు లేదు? నన్ను కాదని మీరు వలలు వేశారు, నేను లేకుండా మీరు వలలు వేశారు, అందుకే మీకు శ్రమ, మీ శ్రమ అంతా వృధా అయింది. ఆ తర్వాత యేసయ్య అన్నాడు, ఇప్పుడు మీరు వల వేయండి అన్నాడు. ఇప్పుడు వల వేస్తే ఏంటంట, ఎంత దూరంలో వేస్తారంటే 200 అడుగుల దూరంలో వేస్తే ఇప్పుడు ఆదరిలో చేపలు పడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే సముద్రము, అదే శిష్యులు, అదే నీరు, అదే వల అప్పుడు పడలేదు, ఇప్పుడు పడ్డాయి. వ్యత్యాసం ఏంటో తెలుసా? అప్పుడు వారితో దేవుడు లేడు, ఇప్పుడు వారితో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, ఫలం దొరకట్లేదు. ఎందుకో తెలుసా? నీతో దేవుడు లేడు. యు ఆర్ నాట్ ఇన్ ద పార్ట్నర్షిప్ ఆఫ్ ద లార్డ్. నువ్వు దేవునితో సహవాసంలో లేవు, నువ్వు దేవునితో కలిసి లేవు. నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టుకొని నువ్వు వలేస్తే అప్పుడు నీ వల నింపబడుతూ ఉంటుంది. నువ్వు దేవునికి దూరంగా ఉండి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, నీకు నచ్చినట్లుగా జీవిస్తూ నువ్వు ప్రయాసపడ్డా నీ ప్రయాస అంతా వ్యర్థమే. రాత్రంతా శ్రమపడినా వ్యర్థమే. నువ్వు 2 డ్యూటీలు చేయి, 4 డ్యూటీలు చేయి, ఇంకెన్ని డ్యూటీలైనా చెయ్యి, కానీ దేవుడు లేకుండా నువ్వు చేస్తే, ఆయన పార్ట్నర్షిప్ లేకుండా, ఆయన సావాసం లేకుండా, ఆయన తోడు లేకుండా, ఆయన నీ పక్కన లేకుండా ఏం చేసినా అది పని చేయదు. ఆయన పార్ట్నర్షిప్ లో చేస్తే పెద్దగా కష్టపడని అవసరం లేదు, లోతుల్లోనికి వెళ్ళి ప్రయాసపడాల్సిన అవసరం లేదు, గరిలోనే నీకు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Without Jesus we are zero, with Jesus we are heroes. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మీ ఇంట్లో కూడా అటువంటి సమస్యలు ఉన్నాయా? కొరత, ఇబ్బందులు, అప్పులు లేని సరిపోని పరిస్థితి, మా ప్రయాసంగా వృధా అవుతుందంటున్నారా? వ్యాపారంలో తగినంత లాభం రావట్లేదా? అయితే మీరు చేయాల్సింది ఏంటంటే దేవుడిని పక్కన పెట్టుకొని మీరు దేవుడు ఇప్పుడు ప్రయాసపడాలి, కష్టపడాలి. కనుక దేవుడు బిడ్డారా, ఈరోజున అశ్షూరీల నింద ఏంటిదా? అశ్షూరీల నింద ఈ దేవుణ్ణి దూషించేది. ఈ దేవుడు ఏం చేశాడనే ఒక నింద దేవుడు తొలగిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు అప్పగించి ఆయన పక్కన కలిగి ఉంటే పెట్టుకొని ప్రయాసపడితే ఆ నిందలన్నీ తొలగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన వాగ్దానం ఏంటిది? అన్యజనుల మధ్యలో మర్చిపోయారు అప్పుడే, మీ అవమానము నేను తొలగిస్తాను. ఏంటి ఆ నిందలు? 3 నిందలు. ఒకటి ఐగుప్తు నింద. ఐగుప్తు నింద అంటే అర్థం ఏంటి? ఎక్కువ కష్టం, తక్కువ లాభం. ఎంత ప్రయాసపడినా వృధా అయిపోతుంది. శ్రమ పడుతున్నావు, కష్టపడుతున్నావు, మిగులుబాటు లేదు. అయితే నువ్వు గిల్గాలకు రావాల్సిందే. గిల్గాలంటే పశ్చాత్తాపడే స్థలం, మోకరించే స్థలం, కన్నీరు కార్చే స్థలం, దేవునికి అప్పగించే స్థలం, దేవుని మీద ఆధారపడే స్థలం. అక్కడికి రాగలిగితే ఐగుప్తు నింద దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. 2వ నింద ఏంటా? నింద
ఏంటిది? ఫిలిస్తీన్ల నింద అంటే అర్థం ఏంటిది? గుండుబాటు, ఒంటరితనము, చేతగాని వాడివే, పనికి మాలిన వాడివే అని నీకు నువ్వే అనుకుంటావు. నిన్ను జనులు అంటుంటారు, నీ వల్ల ఏమవుతుందిరా, నీ వల్ల ఏం సాధనవుతుందిరా అని నిందలు వేస్తుంటారు. ఆ నింద నేనేం చేస్తావు? కృంగుబాటు కలగజేస్తావు, డిప్రెషన్ తీసుకొని, నెగిటివ్ థింకింగ్ తీసుకొస్తావు. నేను నా వల్ల ఏం కాదు, నేను సాధించలేను అనే ఆ స్థితిలో నువ్వు వెళతావు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ నిందను తొలగిస్తా అంటున్నాడు. అది ఎలా తొలగిస్తాడంట? ఆయన మీద ఆధారపడితే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు దేవుడి మీద ఆధారపడ్డాడు. యెహోవా పేరిట నీ మీదకి వస్తుందన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. యేసు నామములో మనం కూడా ఇదిగో ఆ నిందను తొలగించుకోవాలి, హల్లెలూయా. మూడవ నింద ఏంటా? నింద అశ్షూరీయుల నింద. అశ్షూరీయుల నింద అదేంటిదంటే, నీ దేవుడిని దూషించు. నీ దేవుడు ఏం చేశాడు? దేవుడు దేవుడు భక్తి భక్తి, ప్రార్థన ప్రార్థన, మందిరం మందిరం అని వెళ్ళావు కదా, ఏం సాధించావు? ఏం సంపాదించుకున్నావు? కనీసం నీ పిల్లలకు సరిగా తిండి పెట్టుకోలేని, స్కూల్ ఫీజులు కట్టుకోలేని పరిస్థితి. ఏం సంపాదించుకున్నావు? ఏం సాధించావు అని చాలా మంది సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ నిందని దేవుడు తొలగిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు ఆ లెటర్ని తీసుకొచ్చి దేవుని దగ్గర పెడితే. ఏ సమస్య ఉందో ఆ సమస్యను దేవుని దగ్గర తీసుకొచ్చి, ప్రభువా ఇది నీకు అప్పగిస్తున్నాను, దీని సంగతి నువ్వే చూడని దేవునికి అప్పగిస్తే దేవుడు ఆ నిందను తొలగించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు. నీ దగ్గర ఏమైనా ఉందంటే ఏమీ లేదన్నారు. ఎందుకు లేదు అని అంటే యేసుక్రీస్తు వారితో లేడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు లేకనే, ఆయన లేకుండానే ప్రయాసపడుతున్నాం, ఆయన లేకుండానే కష్టపడుతున్నాం. అందుకే ప్రతిఫలాలు మనకు దొరకట్లేదు. కనుక ఈరోజు మనం ఏం చేయాలంటే, దేవుణ్ణి కలిగి దేవునితో కలిసి మనం పనిచేస్తే మన కష్టానికి తగిన ప్రతిఫలం మనం అనుభవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ద్వారా మనం ఆ నిందలన్నింటినీ తొలగించుకోవాలి. కొత్త ద్రాక్షారసం ఇస్తాడంట, ఆ ధాన్యాన్ని దేవుడు సమృద్ధిగా ఇస్తాడంట, నూతన తైలము దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. ఈ సంవత్సరం నూతనమైన కార్యాలు మన కుటుంబాల్లో జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్, హల్లెలూయా. మన మూడు నిందలు యేసు నామములో తొలగిపోవును గాక. ఒకటి, ఐగుప్తు నింద, ఆ కరువు లేమి అనే నింద తొలగిపోవును గాక. ఆ తర్వాత ఫిలిస్తీన్ల నింద తొలగిపోవును గాక. అశ్షూరీయుల నింద తొలగిపోవును గాక. ఇవన్నీ తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి? ఒకటి, పశ్చాత్తాపడాలి. రెండు, దేవుని మీద ఆధారపడాలి. మూడు, దేవునితో కలిసి మనం పనిచేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? మరి పశ్చాత్తాపడతారా? తెలిసి తెలియక చేసిన పాపాల వల్ల మనము ఆ రోగాలు తెచ్చుకుంటున్నాం, కొరతలు తెచ్చుకుంటున్నాం, నష్టాన్ని తెచ్చుకుంటున్నాం, శాపాన్ని తెచ్చుకుంటున్నాం. మన పాపాల గురించి మనం పశ్చాత్తాపడట్లేదు. దేవుని దగ్గరకు వస్తున్నావు పోతున్నావు, కానీ ఎప్పుడైనా నీ పాపాల గురించి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తావా? చేయట్లేదు. పశ్చాత్తాపడట్లేదు కనుకనే, నువ్వు ఒప్పుకోవట్లేదు కనుకనే నీ అతిక్రమములను నువ్వు కప్పుకుంటున్నావు. నువ్వు ఒప్పుకోవట్లేదు. నువ్వు కప్పుకున్న రోజులు నీ జీవితంలో ఇంతలు అనుభవించాల్సిందే. కనుక నువ్వు కప్పుకోకూడదు. వాటిని ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. చిన్న తప్పైనా పెద్ద తప్పైనా దేవుడి సన్నిధిలో దాన్ని ఒప్పుకోవాలి. నువ్వు పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓబద్య గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, నేను చదివిస్తాను ఒక మాట. ఓబద్య పుస్తకం 17వ వచనం చదవండి. 17 వచ్చేది. హల్లెలూయా.
చూడండి, దేవుని బిడ్డలారా, మనం తప్పించుకోవాలంట. తప్పించుకుంటే సీయోను కొండ మీద, ప్రతిష్ట మీద మనం ఉంటాము. అక్కడ ఉండాలంటే, ఆ స్థాయిలో మనం ఉండాలంటే మనం తప్పించుకోవాలి. మనం పరిశుద్ధపరచబడాలి, మనం పవిత్రపరచబడాలి. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుంది, ఆ మాట చదివిస్తాను ఒకసారి, ఒక నిమిషం. అదే 17వ వచనం ఇంగ్లీష్ లో చదివి. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? లేదా? ఇంగ్లీష్ బైబిల్ నా దగ్గర లేదు. బైబిల్ మీకు సిగ్నల్ వైఫై లేదు కాబట్టి లేదు. ఇంగ్లీష్ ఎవరి దగ్గర లేదు ఇంగ్లీష్ బైబిల్? బైబిల్ ఫోన్లో ఉందా? ఫోన్ ఇంగ్లీష్ బైబిల్ ఉపాధ్యాయ 1:10 పెడుతున్నాను. Mount Zion shall be deliverance and there shall be holiness and the house of Jacob shall possess their possessions. ఇక్కడ 3 మాటలు గమనిస్తున్నా. ఒకటి ఏంటంట? డెలివరెన్స్, 2 హోలీనెస్, 3 పొసెషన్. చెప్పండి ఇప్పుడు. డెలివరెన్స్, హోలీనెస్, పొసెషన్. అంటే అర్థం ఏంటంటే, డెలివరెన్స్ అంటే తప్పించుకోవాలి, అంటే విడిపించబడుట. హోలీనెస్ అంటే ప్రతిష్ఠించుట, పరిశుద్ధత. ఆ తర్వాత పొసెషన్ అంటే అభివృద్ధి. ఈరోజు మనం ఎందుకు అభివృద్ధి చెందట్లేదంటే, మన డెలివరెన్స్ లేదు, మనలో పరిశుద్ధత లేదు. సీక్వెన్స్ ఏంటిదంటే, మనం అభివృద్ధి చెందాలంటే, దీవించబడాలంటే ఈ 2 రావాలి. పరిశుద్ధత, డెలివరెన్స్, ఆ తర్వాత పరిశుద్ధత. దేని నుంచి డెలివరెన్స్? పాపం నుంచి విడుదల పొందుకోవాలి. విడుదల పొందుకొని ప్రతిష్ఠించబడాలి. ప్రతిష్ఠించబడి మనము పరిశుద్ధపరచబడిన తర్వాత దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక విడుదల పొందు, పరిశుద్ధంగా ఉండు, దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడనే విషయాన్ని మనము ఉపాధ్యాయ పుస్తకంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఎందుకు మన పిల్లట్లేదంటే, మనము ఎందుకో మనలో డెలివరెన్స్ లేదు. మనం తప్పించుకోవాలి. ఏం తప్పించుకోవాలి అని అంటే, అదే ఉపాధ్యాయ పుస్తకంలో ఆయన రాస్తూ ఉంటున్నాడు. ఏంటంటే, సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొని వారు దాని మీద నివసితురు అని చెబుతూ 18వ వచనంలో, మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంట యొగుదురు, ఏశావు సంతతి వారు వారి కొయ్యకాలుగా ఉందురు. ఏశావు సంతతి వారు ఎవడును తప్పించుకోకుండా, యోసేపు సంతతి వారు వారిలో నుండి మంటి వారిని కాల్చుదురు. నువ్వు తప్పించుకోవాలంటే నువ్వేంటంటే అగ్నిలాగా బ్రతకాలి. చాలా మంది మంట లేకుండా జీవిస్తున్నారు. యోసేపు సంతతి వారంట వారిని, ఏశావు సంతతి వారిని చంపేస్తున్నారంటే. ఇప్పుడు ఏశావు ఎవరంటే, ఒక్క పూట కూటి కోసము తన చేష్టత్వాన్ని అమ్ముకున్నవాడు. అంటే శరీర సంబంధి. ఆ శరీర సంబంధాన్ని, శరీర క్రియలను మనము దేవుని ఆత్మ సంబంధమైన మంట చేత దాన్ని చంపగలగాలి. హల్లెలూయా. యోసేపు సంతతి వారు ఏశావు సంతతి వారిని చంపుతున్నారు. ఏశావు అంటే శరీర సంబంధం, యోసేపు అంటే తప్పించుకున్నవాడు. ఏం తప్పించుకున్నాడు? పోతీఫరు దగ్గర నుంచి పాపం చేయడానికి ఆవిడ పురిగొలిపితే ఆ పాపం నుంచి ఆయన తప్పించుకొని పారిపోయినవాడు. హల్లెలూయా. ఎవరైతే పాపని తప్పించబడతారో, శరీర క్రియని తప్పించబడతారో, వారే దాన్ని చంపుతారో, వారే సియోనులో ప్రతిష్ఠితులుగా ఉంటారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఈ నిందలన్నీ తొలగించుకోవాలంటే మనం పరిశుద్ధపరచుకోవాలి, ప్రతిష్ఠతలో ఉండాలి. తప్పించుకుంటేనే మనం పరిశుద్ధులు. యోసేపు తప్పించబడ్డాడు కనుకనే, తప్పించుకున్నాడు కనుకనే పరిశుద్ధతలో ఉన్నాడు. కనుక ఆ పరిశుద్ధత మనం కలిగి ఉండాలంటే గిల్గాలు అనే స్థలానికి రావాలి. గిల్గాలులో మనం పరిశుద్ధపరచాలి, పశ్చాత్తాపడాలి, కన్నీరు కాచి యేసయ్య పాదాలు కడిగి మన పాపాలను మన కన్నీటితో కడుక్కోవాలి. దావీదు పాపం చేశాడు, కరుపు తేలిపోయినట్టు ఆయన కన్నీరు కాలిస్తే అంతగా మనం పశ్చాత్తాపడితే ఆ నింద తొలగిపోతుంది. 2 ఫిలిస్తీన్ల నింద తొలగిపోవాలంటే మన దేవుని మీద ఆధారపడాలి. మనం చాలా ఎదురు ఆ
నింద తొలగిపోవట్లేదు తెలుసా? మన మీద మనకు నమ్మకం ఎక్కువ, మన క్వాలిఫికేషన్ మీద, మన తెలివితేటల మీద, మన జ్ఞానం మీద, మనకున్న అంగబలం. నాకేంట్లే, మా బంధువులు ఉన్నారు, నాకేంట్లే, మా ఫలానా వారు ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, అమ్మ నాన్నలు ఉన్నారు, అన్నయ్య ఉన్నారు, వాడున్నాడు, వీడున్నాడు, బలం ఉంది, సామర్థ్యం ఉందని నీ మీద నువ్వు ఆధారపడుతున్నావు, నీ బలం మీద నువ్వు ఆధారపడుతున్నావు, దేవుడి మీద ఆధారపడట్లేదు. అందుకే నిన్ను తొలగట్లేదు. నువ్వేం చేయాలంటే నీ ఆధారాలన్నీ పక్కన పెట్టాలి, దేవుడి మీద ఆధారపడితే దేవుడు నిన్ను ఆ ఫిలిస్తీన్ల నింద నుంచి తొలగిస్తాడు. చివరిగా అష్షూరుల నింద తొలగిపోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవునితో సహవాసం చేయాలి, దేవునితో కలిసి నువ్వు పంచాలి. దేవుడిని పక్కన పెట్టుకొని ఏ పనులు చేయి, అందులో నువ్వు సక్సెస్ అయిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది నీకు అసాధ్యమైందని తెలిసినా పర్వాలేదు, నీ వల్ల కాదని తెలిసినా పర్వాలేదు, నీ దేవుడిని పక్కన ఉంటే దాన్ని సాధిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి ఉద్యోగమైనా, ఎటువంటి క్యాడర్ అయినా, ఎటువంటి జాబ్ అయినా, ఎటువంటి బిజినెస్ అయినా నువ్వు రాణించగలుగుతావు, సాధించగలుగుతావు. కారణం ఏంటో తెలుసా? సక్సెస్ఫుల్ పర్సన్ నీ పక్కన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన లేకుండా ప్రయాసపడకండి. ఆయన లేకుండా ఎంత ప్రయాసపడినా డబ్బు వృధా, ఆరోగ్యం వృధా, కష్టం వృధా, సమయం వృధా, అన్ని వృధానే. చివరికి నింద, అవమానం, ఇవన్నీ వస్తాయి. కనుక ఆయన లేకుండా కష్టపడకండి, ఆయనతో మీరు కలిసి ప్రయాణం చేసి కష్టపడండి. అది ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా, చిన్న చిన్న ఉద్యోగాలైనా, చిన్న చిన్న వ్యాపారాలైనా దేవుణ్ణి కలిగి ఉంటే మీ ఉద్యోగాలు దీవించబడతాయి, మీ వ్యాపారాలు ఆశీర్వించబడతాయి, మీ పొలాల్లో సమృద్ధి పంట, నష్టం లేకుండా పంటను మీరు సమృద్ధిగా పోస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అనగా ఈ నూతన సంవత్సరంలో 2వ వార్షికోత్సవంకి మనం అడుగు పెట్టి ఉండగా దేవుడు ఇచ్చిన వాగ్దానం, మీ నిందను తొలగిస్తాను, ఐగుప్తు నింద, ఫిలిస్తీన్ల నింద, అష్షూరు నింద తొలగిస్తానని వాగ్దానం చేసిన దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం. ఒకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి దేవునికి చేతులెత్తి ప్రభువా నీకు స్తోత్రం.